మిస్ వరల్డ్ అందాల పోటీల గురించి తెలియని వారుండరు. ఈ పోటీల్లో ఎంతమంది అందగత్తెలు పాల్గొంటారు, కానీ వారిలో ఒక్కరు మాత్రమే ప్రపంచ సుందరిగా నిలబడతారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ అసలు ఈ పోటీల్లో ఎలా పాల్గొంటారు, దీనిలో పాల్గొనాలంటే ఏ అర్హతలు ఉండాలి అనే విషయాలు చాలా మందికి తెలియదు. ఈ నెలలోనే మనం దేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్న సందర్భంగా ఈ విషయాలన్నింటినీ తెలుసుకుందాం పదండి. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్నాయి. హైదరాబాద్ లో మే 10వ తేదీ నుంచి 31 వరకు 72వ ప్రపంచ అందాల పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల నుంచి యువతులు పాల్గొంటారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆరంభ వేడుకలు, హైటెక్స్ లో ఫైనల్స్ నిర్వహిస్తారు. మరోవైపు ప్రభుత్వం హైటెక్స్, శిల్పారామం, గచ్చిబౌలి, పోచంపల్లి, యాదగిరిగుట్ట, రామప్ప, లక్నవరం, నాగార్జున సాగర్, వికారాబాద్ లలో 10 వేదికలను ఏర్పాటు చేస్తుంది. ఈ పోటీలు పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. మిస్ వరల్డ్ పోటీలకు ఘన చరిత్రే ఉంది. మిస్ వరల్డ్ పోటీల్లో మన దేశానికి చెందిన సుందరీమణులు కూడా పాల్గొని టైటిల్ కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు మన దేశం నుంచి 6 మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తా ముఖి, 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా, 2017లో మనషి చిల్లర్ మిస్ వరల్డ్ విజేతలుగా నిలిచారు. మిస్ వరల్డ్ పోటీలను 1951లో ప్రారంభించారు. యూకేలోని ఎరిక్ మోర్లీ అనే వ్యక్తి మిస్ వరల్డ్ పోటీలను స్టార్ట్ చేశారు. 2000 సంవత్సరంలో ఆయన మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఆయన భార్య జూలియా మోర్లీ ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. మిస్ వరల్డ్ పేరును ట్రేడ్ మార్క్ గా నమోదు చేసుకున్నారు. మోర్లీ యూకేలోని ఓ టీవీ ఛానల్లో పనిచేసేవారు. 1951లో బ్రిటన్ ఫెస్టివల్ వేడుకల్లో భాగంగా బికినీ పోటీ నిర్వహించారు. దీన్ని ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్ అని పిలిచేవారు. ఇక మిస్ వరల్డ్ పోటీలుగా మీడియాలో ప్రాచుర్యం పొందాయి. 1959లో బీబీసీలో ఈ పోటీని ప్రసారం చేశారు. 1951లో స్వీడన్ దేశానికి చెందిన కికెహా కన్సన్ తొలి మిస్ వరల్డ్ విజేతగా నిలిచారు. 1960, 1970లో బ్రిటిష్ టెలివిజన్ లో అత్యధికంగా వీక్షించిన కార్యక్రమంగా ఇది పేరొందింది. 1970లలో లండన్ లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలను నిరసనకారులు అడ్డుకున్నారు. 1976లో మిస్ వరల్డ్ పోటీల్లో స్విమ్ సూట్ స్థానంలో సాయంత్రం గౌన్లు వచ్చాయి. ప్రపంచంలో జరిగే అతిపెద్ద పోటీల్లో ఇది ఒకటి. 1951 నుంచి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ వికలాంగులు, వెనుకబడిన పిల్లలకు సహాయపడే స్వచ్ఛంద సంస్థల కోసం €1 బిలియన్ కంటే ఎక్కువ నిధులను సేకరించింది. 1980లో ఏ బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే నినాదంతో ముందుకు వచ్చింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హతలు ఎలా ఉంటాయంటే, మిస్ వరల్డ్ పోటీల్లో అభ్యర్థులు వారి అందం, విశ్వాసం, తెలివితేటలు వంటి అనేక స్థాయిలలో పరీక్షిస్తారు. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. పోటీల్లో పాల్గొనడానికి మరో పెద్ద నియమం ఏమిటంటే, దరఖాస్తుదారు వివాహం, నిశ్చితార్థం, వితంతువు లేదా విడాకులు తీసుకొని ఉండరాదు. ఈ అందాల పోటీల్లో పాల్గొనడానికి అభ్యర్థి ఎత్తు 5.3 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. పోటీల్లో పాల్గొనేందుకు ఎలా నమోదు చేసుకోవాలంటే, అభ్యర్థి ఇంతకు ముందు జాతీయ స్థాయి పోటీలో పాల్గొని విజయం సాధించి ఉండాలి. మిస్ ఇండియా కావాలంటే అప్లికేషన్ చేసుకోవాలి. ప్రపంచ స్థాయి అందాల పోటీలో భాగం కావడానికి ముందు ఎవరైనా తమ దేశంలోని నేషనల్ డైరెక్టర్ ద్వారా దరఖాస్తు చేయాలి. జాతీయ స్థాయి పోటీలో గెలవాలి. పోటీలో పాల్గొనే వారికి ర్యాంప్ వాక్, ఇంటర్వ్యూ లాంటి అనేక దశల్లో పరీక్షలు ఉంటాయి.